అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు 100 రోజుల ప్రణాళిక పరిచిత పద్యం ప్రశ్నలు, వాటికి జవాబులు రాయాలి. వాటికి 8 మార్కులు కేటాయించడం జరిగింది. పద్యానికి ప్రశ్నలు రాసేటప్పుడు భావం బాగా తెలుసుకోవాలి. ప్రశ్న తయారు చేయండి అని అన్నప్పుడు పద్యం కాబట్టి పై పద్యం ఎవరు రాశారు అని రాయడం మంచిది. పొరపాటున పద్యానికి పై గద్యం అని రాయకూడదు. రాస్తే మనకు రావాల్సినటువంటి మార్కులు రావు. పద్యమునకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు అక్షర దోషం లేకుండా సరైన వాక్య నిర్మాణం చేయాలి. ప్రశ్న తయారు చేసినప్పుడు తప్పకుండా ప్రశ్నార్థక గుర్తు ఉంచాలి. జనని జనకుండు సద్గురుండు అనలుడ ఆత్ముండనగ ఈ ఏ ఊరును ఏ గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదు రట్టివాడ సువే ధర్మాత్ముండు వసుద మీద. జనని తల్లి, జనకుండు తండ్రి, సద్గురుండు మంచి గురువు, అనలుడు అగ్నిదేవుడు, ఆత్ముడు ఆత్మ, అనగన్ అనే అంటే తల్లి తండ్రి మంచి గురువు అగ్నిదేవుడు ఆత్మ అనే ఈ వేవురున్ ఈ ఐదుగురును ఏ గృహస్థు చేతన్ ఏ ఇంటి యజమాని చేత సుగతి వాంఛన్ పుణ్యం లభించాలనే కోరికతో ప్రసాదితులు సంతోషము కలిగించిన వారు అగుదురు అవుతారో అట్టివాడు సువే అట్టివాడు సుమా అంటే అలాంటి వాడే వసుధ మీదన్ ఈ భూమిపైన ధర్మ ఆత్ముడు ధర్మాత్ముడు అంటే దీని భావం ఏమిటంటే ఈ భూమిపైన పుణ్యం లభించాలని కోరుకునే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషం కలిగించాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. ఈ విధంగా భావాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రశ్నలు ఇచ్చారు. గృహస్థు ఎవరిని పూజించాలి? ధర్మాత్ముడని ఎవరిని అంటారు? పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు? పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. గృహస్థు ఎవరిని పూజించాలి? గృహస్థు తల్లి తండ్రి గురువు అగ్ని అనే ఐదుగురిని పూజించాలి. ధర్మాత్ముడు అని ఎవరిని అంటారు? తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మలను సంతోషింపజేస్తారో వారిని ధర్మాత్ముడు అంటారు. పై పద్యంలో మాటలు ఎవరెవరితో అన్నారు? పై పద్యంలో మాటలు ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్నాడు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యాన్ని ఎవరు రాశారు? ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ మార్కు పెట్టాలి.